మనం చేసే చాలా రెసిపీస్కి ఇది అవసరం లేకపోయినా హైదరాబాదీ బిర్యానీ లాంటి కొన్ని రెసిపీస్కి ఇది ఖచ్చితంగా అవసరం. అదేనండి ఫ్రైడ్ ఆనియన్స్. నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా కొన్ని ఆనియన్స్ని తీసుకోండి. ఎన్ని అంటారా? లెక్క ఏముందండి, మీ ఓపిక. ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని ఇలా పై తొక్క తీసి గ్రేటర్తో ఈ సైజ్ బ్లేడ్తో తురుముకోండి. కంగారు పడకండి. ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త మీ చేయి తెగితే ఎర్ర సముద్రం అయిపోద్ది. శుభ్రంగా నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోద్ది, ఈజీ కదా అని అంటారా? నైఫ్తో కట్ చేస్తే అన్నీ ఒకే సైజులో కట్ అవ్వండి, అన్ఈవెన్గా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయితో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆ ఆయిల్ని బాగా మరగనివ్వకండి. లో ఫ్లేమ్లో ఉండగా తురుముకున్న ఆనియన్స్ని కొద్ది కొద్దిగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే ముందు లైట్ బ్రౌన్ కలర్లో తీసేయండి. ఆనియన్స్ కలర్ రావడానికి టైం పడుతుంది. తీసివేసిన తర్వాత కూడా ఆనియన్స్ కలర్ మారుతాయి. ఎక్కువ ఫ్రై అయితే ఫ్రై ఆనియన్ కాస్త పేస్టీ ఆనియన్ అయిపోద్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోండి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పుష్కలంగా వాడుకోండి. మన ఛానల్ నోటిఫికేషన్ కోసం కిందనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.